Hi guys, 2 minutes wait చేద్దాం ఎవరైనా జాయిన్ అవుతారు. Yeah, today we are going to learn how to use beautiful dummy plates, templates or HTML templates from online in Django projects. You will also see how to load CSS files, JavaScript files and PDFs or whatever currently using the Django static system. So today we are learn the how to load the dummy templates. Okay, first I will share the screen. ఓకే, మనం నిన్నటి వరకు ఏమేం చేసాం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సో ఇక్కడ రన్ చేసినప్పుడు మనకు ఇక్కడ హోమ్ పేజ్ ఇలా వచ్చింది, ఇది ఇండెక్స్ పేజ్ ఇలా వచ్చింది. సో మనకి ఇలా కాకుండా ఒక ఫార్మాట్ స్టైల్స్ అన్ని అప్లై ఏదన్నా ఒక ఫార్మాట్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒకటి క్రాఫ్ట్ అనేది ఏదో డమ్మీ టెంప్లెట్ కలర్ లిప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇందులో ఇండెక్స్ పేజ్ అనేది ఒక టెంప్లెట్ ఉంది ఇక్కడ ఇక్కడ. ఓకే, సో మనం దీన్ని ఓపెన్ చేసామంటే ఇలా వచ్చింది సేమ్. ఓకే, సేమ్ ఇదే విధంగా మనం డిజాంగో ప్రాజెక్ట్ లో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ లోడ్ అవ్వాలి. సో దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక వ్యూస్ రాసుకుందాం. ఇండెక్స్ పేజ్ ఓపెన్ అవ్వాలని చెప్పేసి ఒక వ్యూస్ రాసుకుందాం. సో ఇండెక్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇండెక్స్ పేజ్ లో ఇండెక్స్ టెంప్లెట్ లో మనకి ఓన్లీ లింక్స్ ఉన్నాయి, మనకి ఏమి స్టైల్స్ కానీ ఏవి లేవు. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకునే దగ్గర ఇందులో సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి. సిఎస్ఎస్ ఫైల్స్ అంటే సిఎస్ఎస్, ఇమేజెస్, జావా స్క్రిప్ట్స్, ఫాంట్స్, సిఎస్ఎస్, ఈ ఫైల్స్ అన్ని మనం మన ప్రాజెక్ట్ లో పెట్టుకుంటాం. అది ఎక్కడ పెట్టుకుంటాం అంటే ఇక్కడ యాప్ ఉందా, యాప్ లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక డైరెక్టరీ తీసుకుంటాం. స్టాటిక్ అని చెప్పేసి ఒక డైరెక్టరీ తీసుకుంటాం. స్టాటిక్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ స్టాటిక్ లో ఈ ఫైల్స్ అన్ని పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసినాయి. సో నవ్వు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇండెక్స్ పేజ్ ఉందా, ఈ ఇండెక్స్ పేజ్ ని కాపీ చేసుకొని
మన ఇండెక్స్ పేజ్ లో పెట్టేసుకుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇవి ఉన్నాయి, ఇది తీసేసి మనం ఆ ఇక్కడ ఇండెక్స్ టెంప్లెట్ ఉంది కదా, సో ఇది డిలీట్ చేసేస్తున్నాం. ఇప్పుడు అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం, ఇండెక్స్ పేజ్. సో మనకు ఆటోమేటిక్ గా అక్కడ ఏమేమైతే స్టైల్స్ ఉన్నాయో ఆ స్టైల్స్ అన్ని ఇక్కడ వచ్చాయి. సో దెన్ నౌ ఇప్పుడు మనం రన్ చేద్దాం. వచ్చిందా? వచ్చింది. మనకి ఏమేమైతే డేటా ఉంది ఇక్కడ, ఇది మనకు కావాల్సిన డేటా. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ ఇవన్నీ ఉన్నాయా? సో హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ ఇవన్నీ వచ్చేసినాయి. బట్ మనకి ఇక్కడ విత్ స్టైల్స్ తో సహా వచ్చింది. ఇమేజెస్ కానీ లేకపోతే ఏమన్నా సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్స్ కానీ మొత్తం స్టైల్స్ తో సహా వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇది కూడా మనకి స్టైల్స్ తో లోడ్ అవ్వాలి. సో దానికి ఏం చేస్తామంటే మనము స్టైల్స్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నాం స్టాటిక్ అనేది. సో ఆ స్టాటిక్ ఫోల్డర్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ టాప్ ఆఫ్ ది టెంప్లెట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ లోడ్ స్టాటిక్ అని చెప్పేసి పెట్టేసుకుంటాం. లోడ్ స్టాటిక్. ఓకే, ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఫస్ట్ కంట్రోల్ F చేసి సెర్చ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఎక్కడెక్కడైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ వెతుకుతాం. ఇమేజెస్ అంటే IMG అనే ట్యాగ్ తో స్టార్ట్ అవుతాయి కదా. సో ఇమేజెస్ స్టార్ట్ అయిన దగ్గర మనం ఆ ఇమేజెస్ లోడ్ అవ్వాలంటే మనం స్టాటిక్ ఫైల్స్ లో అన్ని స్టైల్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ లోడ్ చేసుకోవాలి. అది ఎలా లోడ్ చేసుకుంటాం అంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ స్టాటిక్ సింగిల్ కొటేషన్ ఓపెన్ అండ్ సింగిల్ కొటేషన్ క్లోజ్ ఎండింగ్ లో. దెన్ నౌ ఇప్పుడు స్పేస్ కర్లీ బ్రాకెట్ పర్సెంటేజ్, దెన్ ఓకే పర్సెంటేజ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. సో ఇలా ఎక్కడెక్కడైతే ఇమేజెస్ ఉన్నాయో ఇమేజ్ ట్యాగ్ సెర్చ్ చేసుకొని అక్కడ ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది. ఓకే ఆల్రెడీ. దెన్ నెక్స్ట్ ఇక్కడ
ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇమేజ్ ట్యాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ కొన్ని లింక్స్ లో ఇమేజెస్ పెట్టినాం. సో హెచ్ రెఫరెన్స్ కదా లింక్స్ మనం తీసుకునేది నార్మల్ గా హెచ్ రెఫరెన్స్ తో స్టార్ట్ అవుతాయి కాబట్టి హెచ్ రెఫరెన్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ హెచ్ రెఫరెన్స్ దగ్గర సిఎస్ఎస్ స్టైల్స్ ఉన్నాయి కదా, సిఎస్ఎస్ స్టైల్స్ ప్రతి దగ్గర పెట్టుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్ గా సేమ్ సిఎస్ఎస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సిఎస్ఎస్ స్టైల్స్ ప్రతి చోట పెట్టుకోవాలి. ఇక్కడ నార్మల్ లింక్స్ దగ్గర అవసరం లేదు. ఓన్లీ సిఎస్ఎస్ స్టైల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టేసుకుంటాం అంతే. ఓకే, దెన్ నెక్స్ట్ మనకి ఎక్కడెక్కడ అయిపోయింది, ఇమేజ్ ఒకటి స్టార్ట్ చేసాము, తర్వాత సి హెచ్ రెఫరెన్స్ అని చెప్పేసి చూసినాం. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి వెళ్ళామంటే ఇంకొకటి మన టెంప్లెట్ లో లాస్ట్ లో ఫుటర్ లో జావా స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి, ఎస్ఆర్సి అని. ఓకే, ఎస్ఆర్సి అని టైప్ చేస్తాం. అది ఇమేజ్ సోర్స్ లో ఉంటుంది, ప్లస్ జావా స్క్రిప్ట్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ దగ్గర ఆల్రెడీ పెట్టేసాం, సో అవసరం లేదు. అట్లా చెక్ చేసుకుంటే ఎస్ఆర్సి అని చెప్పేసి ఒక లింక్ దగ్గర కాకుండా ఇమేజ్ ట్యాగ్ దగ్గర ఆల్రెడీ పెట్టేసి ఓకే పెట్టుకుంటాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్స్ దగ్గర పెట్టేసుకుంటాం. ఇక్కడ జావా స్క్రిప్ట్స్ ఉన్నాయి లాస్ట్ లో. ఓకే, జేఎస్ అనేసి. సో ఇక్కడ కూడా మనం సేమ్ యాజ్ యూజువల్ గా అలాగే తీసుకుంటాం. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఈ పేజ్ ఇలా ఉంది, ఈ పేజ్ ఇలా ఉంది. సో ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. వచ్చింది ఇక్కడ ఇమేజెస్ కానీ మొత్తం అన్నీ వచ్చాయి. బట్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ రాలేదు. సో మనం ఇక్కడ ఎక్కడో ఇమేజ్ అనేది మిస్ చేసాం. సో అది చెక్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్టార్టింగ్ లో ఉందిగా,
ఓకే సారీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. సో ఇక్కడ ఓకే, సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగే మనం కూడా చేసుకున్నాం టెంప్లెట్. ఒక టెంప్లెట్ లోడ్ చేయడం ఇలా. ఫస్ట్ మనకి స్టాటిక్ ఫైల్, ఇక్కడ స్టాటిక్ ఫోల్డర్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటాము. ఆ స్టాటిక్ ఫోల్డర్ లో స్టైల్స్ అన్ని పెట్టేసుకుంటాం. పెట్టేసుకున్న తర్వాత ఒక టెంప్లెట్ లో మనకి ఏ టెంప్లెట్ అయితే కావాలో ఆ టెంప్లెట్, ఇక్కడ మనకు ఆల్రెడీ డమ్మీ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ డమ్మీ టెంప్లెట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇందులో ఫస్ట్ స్టాటిక్ అనే ఫోల్డర్ ని లోడ్ చేసుకుంటాము. లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇమేజ్, ఐఎంజి సోర్స్ ప్లస్ హెచ్ రెఫరెన్స్, తర్వాత ఎస్ఆర్సి ఇవి సెర్చ్ చేసుకొని అక్కడ ఈ ఫోల్డర్ ని రన్ లోడ్ అవ్వాలి కాబట్టి ఈ ఫోల్డర్ తో మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు మనకి అబౌట్ పేజ్ అనేది కావాలి, సేమ్ యాజ్ యూజువల్ గా. ఇక్కడ హోమ్ అనేది ఉంది. హోమ్ అనేది ఇక్కడ లింక్ ఉందా, మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుందంటే, సో హోమ్ అనేది హెడర్ లో ఉంది. ఇక్కడ ఇక్కడ ఇండెక్స్ పేజ్ లో హోమ్ అనేది ఉంది. ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్, ఇక్కడ ఉంది. ఇక్కడ సో హెచ్ రెఫరెన్స్ అని చెప్పేసి తీసుకున్నాం. కానీ ఇక్కడ లింక్ ఇలా మనం రాసేది నార్మల్ గా లింక్ ఎలా రాసుకుంటాం, కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ యూఆర్ఎల్, మన లింక్ ఎలా అయితే ఉంటుందో అలా రాసుకుంటాం. ఇండెక్స్ కి ఏం, ఇండెక్సే కదా హోమ్ పేజ్ అంటే, మనకి ఇండెక్స్ కి యూఆర్ఎల్ నేమ్ ఏమి ఇచ్చాం, ఇండెక్స్ అని ఇచ్చాం. సో ఇండెక్స్ అని ఇచ్చాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు హోమ్ క్లిక్ చేస్తే ఇదే పేజ్ లో ఉండిపోతుంది. సో నెక్స్ట్ అబౌట్, ఇప్పుడు అబౌట్ క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో సేమ్ యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ అబౌట్ ఉంది, అబౌట్ కూడా సేమ్ లింక్ మన లింక్ లో రాసుకుంటాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ యూఆర్ఎల్ పర్సెంటేజ్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు యూఆర్ఎల్ అబౌట్ కి యూఆర్ఎల్ నేమ్ ఏం రాసుకున్నాం, అబౌట్ కి యూఆర్ఎల్ నేమ్ అబౌట్ అని చెప్పేసి రాసుకున్నాం. సో ఇదే నేమ్ మనం ఇక్కడ ఇస్తాం, అబౌట్ అని చెప్పేసి. ఓకే, అబౌట్ అని చెప్పేసి ఇచ్చినాం. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. రిఫ్రెష్, ఇప్పుడు అబౌట్ మీద క్లిక్ చేస్తే దిస్ ఇస్ అబౌట్ పేజ్ అని వచ్చింది. అంటే మనకి ఇక్కడ అబౌట్ పేజ్ ఏది ఉంది, దిస్ ఇస్ అబౌట్ పేజ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ అబౌట్ పేజ్ ఉందా, ఈ అబౌట్ పేజ్ తీసుకొని సేమ్ ఇంతకుముందు చేసినట్లే ఇక్కడ అబౌట్ అనేది డిలీట్ చేసేసి అక్కడ తీసుకున్న యొక్క అబౌట్ పేజ్ ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. సో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసేసి ఇప్పుడు అబౌట్ క్లిక్ చేసినాం అనుకో, మనకి సేమ్ ఇప్పుడు ఇందాక ఇది ఉంది. ఓకే, ఇది వదిలేసి ఇప్పుడు అబౌట్ పేజ్ ఎలా ఉంది, ఇక్కడ అబౌట్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. సేమ్ అబౌట్ పేజ్ కూడా ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇలా రావాలి మనకి అబౌట్ పేజ్. వచ్చిందా, రాలేదు. సో ఎందుకంటే మనం స్టాటిక్ ఫైల్స్ అనేవి లోడ్ చేయలేదు. అబౌట్ పేజ్ అయితే ఓపెన్ అయింది, బట్ యూఐ తో లోడ్ అవ్వలేదు. సో మనం ఒకసారి ఇండెక్స్ పేజ్ లో ఎలా అయితే లోడ్ చేసినామో ఇక్కడ చూడండి. స్టాటిక్ లోడ్ ఇది ఒకటి చూడండి. సిఎస్ఎస్ ఫైల్స్ దగ్గర కానీ, లేకపోతే ఇమేజ్ సోర్స్ దగ్గర, లేకుంటే హెచ్ రెఫరెన్స్ దగ్గర ఎలా అయితే లోడ్ చేసుకున్నామో ఒకసారి చూడండి ఇక్కడ.
ఓకే, ఇప్పుడు ఈ అబౌట్ పేజ్ కూడా సేమ్ అంతే లోడ్ చేయాలి. ఇది రేపు చూద్దాం. సో ఈ రోజు ఏమేమి చేసామని చూస్తే so firstly we download the template in online and create the here static file in app. Okay, and in static file here to copy the css files, javascript files, whatever. Okay, all styles in static file folder. And then now next created the templates in the app, and in this template we can create the index template, index.html template page. Okay, and in this template we can use the here curly bracket open, percentage open, load static, percentage close, curly bracket close. We use this one, and here and this template we can load this type static, curly bracket open, percentage static, single quotation open close, and percentage close, curly bracket close. And then as usually we will write the views function first only and connect the urls here and run the server. Okay, here this means it tells the Django we are using the static tags. Okay, and this means it correct way to load the css javascript files in Django. Okay, uh, here templates is it holds all the HTML pages, and its static folder means it holds the CSS files, JavaScript files, and load static it needed at the top of the each HTML file using the static, and this one it loads the static file correctly. Okay, any doubts? ఓకే, ఈరోజు మనం ఇక్కడ ఇండెక్స్ పేజ్ ఎలా అయితే లోడ్ చేసామో రేపు అబౌట్ పేజ్ కూడా సేమ్ అలా లోడ్ చేసే చూద్దాం. ఓకే, అబౌట్ పేజ్ ఒకటి, నెక్స్ట్ ఇంకా మనం ఏం చేసుకున్నాం ఇక్కడ వ్యూస్ లో అబౌట్ పేజ్ ఉంది, దెన్ నెక్స్ట్ క్యాల్కులేషన్ వితౌట్ యూజింగ్ డేటాబేస్ కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ కాంటాక్ట్ అనేది తీసుకున్నాం. సో కాంటాక్ట్ అనేది పేజ్ కూడా మన దగ్గర ఉంది. ఇక్కడ అబౌట్ ఉంది, దెన్ నౌ కాంటాక్ట్ లేదు. ఓకే, సో ఇక్కడ ఉంది కాంటాక్ట్ కూడా ఉంది. సో కాంటాక్ట్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మన కాంటాక్ట్ ఏదో నార్మల్ గా ఇక్కడ ఫీల్స్ తీసుకున్నాం, బట్ ఇక్కడ మాత్రం ఒక స్టైల్లోగా ఒక కార్డు ఫార్మేట్ వచ్చేసి నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, మెసేజ్, సబ్జెక్ట్, వాటర్ ఇక్కడ ఏదైతే కావాలో మనం అది రేపు లోడ్ చేసుకున్నాం. సో ప్రెసెంట్ వరకు అయితే హోమ్ పేజ్ లోడ్ చేసాం. సో టుమారో యూ క్యాన్ లోడ్ ది అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్. ఓకే, ఎనీ డౌట్స్? ఒక 2 minutes చూడండి, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే ఎండ్ అయిపోతుంది.
Okay. Same doubts, Lava. So today we learn the how to load the dummy templates from online in the Django projects. We also see how to load the CSS files, JavaScript files correctly using the Django static system. Okay. And now I will leave.